మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ దేవేందర్ నగర్ కట్టమైసమ్మ బస్తీలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, ఆర్ఐ ఉమామహేశ్వర్ గౌడ్, వీఆర్ఓ లక్ష్మణరావు ప్రభుత్వ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలకు ప్రభుత్వ అధికారులు చెక్ పెట్టారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించేది లేదని గౌతమ్ కుమార్ అన్నారు. దీనికి జగద్గుట్ట సీఐ గంగిరెడ్డి పోలీసు సిబ్బంది పూర్తి బందోబస్తుతో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ఏం చేస్తారు మా ఆడబిడ్డ పైసలు ఎవరైనా ప్రభుత్వ భూమిలో కబ్జాలు చేస్తే అమాయకులకు నోటీల ద్వారా ప్లాట్లు అమ్మి ప్రజలను మోసం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించలేదు. పట్టణ పెద్దల సీఏ గారు గంగిరెడ్డి సార్ మేరకు చట్టం అనేది ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఉక్కుపాదం పోతుంది. చట్టం తన పని చేసుకుపోతుంది కాబట్టి అందరూ గమనించాలి. ప్రభుత్వ భూములు అనేటివి ప్రజా అవసరాల కోసం ఉంటాయి, ప్రజల యొక్క ఉపయోగాల కోసం ఉంటాయి. పాఠశాలలు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, ఏదైనా కమ్యూనిటీలు కావచ్చు. దీనికోసం మనం అయితే ప్రభుత్వానికి అడిగితే ప్రభుత్వం కేటాయిస్తే దాని ప్రకారం వాళ్ళు పనిచేసుకోవాలి. కానీ అక్రమంగా భూములను కబ్జా చేస్తాం, దళారులకు అమ్మేస్తాం, దళారులంతా కూడా మళ్ళీ పేదలకు అమ్మేస్తారంటే ఉపయోగించేది ఏమి ఉండదు. ఎందుకంటే అది నేరం. ఒక్కొక్క అద్దెదారులు ఇప్పటిదాకా ఎవరు వదిలిపెట్టలేదు. అందరినీ కూడా ఎవరు వదిలిపెట్టేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి తప్పకుండా కాపాడుకుంటాం. దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కేసులు అయినాయి, ఇవాళ మళ్ళీ కూడా కొన్ని పేపర్లు దొరికినాయి. తప్పకుండా మరోసారి కేసు నమోదు చేస్తాం. తప్పకుండా ఇంకా కఠినమైన శిక్షలు తీసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది.